వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2D అనే టాపిక్ అనేది డిస్కస్ చేయబోతున్నామండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ బుక్తో పాటుగా, ఇది ఓల్డ్ బుక్ అండి, న్యూ ఎడిషన్ కూడా చెప్పడం జరుగుతుందండి. అలాగే కిరణ్ అర్థమెటిక్ క్లాసెస్ కూడా చెప్పడం జరుగుతుందండి. ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఆర్ఎస్ఆర్ ఓల్డ్ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 2500, ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్లో చూసుకున్నట్లయితే 5000 అండ్ కిరణ్ బుక్లో చూసుకున్నట్లయితే 9500 బిట్స్ అండి. ప్రతి బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అది అన్ని కూడాను షార్ట్ కట్ అండ్ ఆప్షన్ త్రూగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను కనుక్కోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడా పూర్తి వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. యాప్ లోగో ఈ విధంగా ఉంటుంది. అయితే మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్లో మెన్సురేషన్ 2Dలో భాగంగా మన బుక్లో చూసుకున్నట్లయితే ఏరియాస్ అని కనిపిస్తుందండి. అందులో ఇప్పటివరకు మనము 250 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 251 నుండి చూడండి. Question number 251. What will be the cost of building a fence around a circular field with area equal to 18,634 square meters if the cost of the building the fence per meter is 365 rupees? మీటర్ కంచి నిర్మించడానికి 365 రూపాయలు ఖర్చు అయితే 18,634 చదరపు మీటర్లకు సమానమైన వృత్తాకార క్షేత్రం చుట్టూ కంచి నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుందని అడిగాడండి. ఇక్కడ వృత్తం యొక్క వైశాల్యం మీద ఇవ్వడం జరిగిందండి. ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అందించాడండి 18,634 ఇవ్వడం జరిగిందండి. చాలా పెద్ద వాల్యూ చూడండి. ఇటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు ఇబ్బంది పడతామన్నమాట. దీన్ని మనం సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. పై ఆర్ స్క్వేర్ ఇవ్వడం జరిగిందండి. అంటే పై అంటే 22/7 అండి. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18,000 ఈజ్ ఈక్వల్ టు 18,634. మరి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి 18,634 ఇంటూ 7/22 అవుతుందండి. ఇప్పుడు ఈ 22తో భాగించి మళ్ళీ 7తో గుణించి మళ్ళీ ఏం కనుక్కోవాలండి, √r కనుక్కోవాలండి. ఈ చిన్న ప్రాసెస్ కనుక్కోవడానికి మినిమం 1 minute పట్టేస్తుందండి. 1 minute పట్టేస్తే మనకి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. టైం వేస్ట్ అయిపోతే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చేయవలసిన టైం కూడా ఈ క్వశ్చనే తినేస్తుంది. మరి ఏం చేయాలి అంటే ఇక్కడ మనము ఆప్షన్ త్రూ వెళ్ళిపోతామండి. మనకి ఇదే ఆర్ అయితే కనుక్కోవాలి. మనం ఏం కనుక్కోవాలండి, కంచె నిర్మించాలన్నాడు. కంచె నిర్మించడానికి 365 రూపాయలు ఒక్కొక్క మీటర్ ఖర్చు అవుతుంది అన్నాడు. అంటే మనం చుట్టుకొలత కనుక్కోవాలి కదా. చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఫార్ములా 2πr అండి. 2πr అంటే 2 ఇంటూ 22/7 ఇంటూ r. ఇంకా మనం ఏం చేయాలంటే ఒక మీటర్కి అయ్యే ఖర్చు ఇంత 365 కాబట్టి ఇంటూ 365 వేసిస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అంటే ఒక్క ఆర్ వస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. అయితే ఆర్ ఎక్కడ లేదు, బట్ మనం ఆన్సర్ కనుక్కోవాలి. చూడండి, ఇవన్నీ ఇంటూ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ అనేది ఈ 4 ఆప్షన్లో ఉంటుంది. మరి బైలో ఉన్న 7 విషయాన్ని పక్కన పెడతాం. ఎందుకంటే 7తో ఈ ఆర్ క్యాన్సిల్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. 7తో ఇది క్యాన్సిల్ అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఇది క్యాన్సిల్ అవ్వనట్టే ఉంది. ఎందుకంటే 7తో 7 5 35 15 మిగులుతుంది, క్యాన్సిల్ అవ్వదు. అంటే ఖచ్చితంగా 7తో ఎవరు క్యాన్సిల్ అవ్వాలండి, ఆరే క్యాన్సిల్ అవ్వాలంటే వచ్చే రిజల్ట్ అనేది 7కి రిలేటివ్గా ఉండొచ్చు. కానీ మిగిలినవన్నీ గుణిస్తే కొంత నెంబర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇందులో 2 ఉందండి, ఇందులో 11 ఉందండి. అంటే మీరు దీన్ని 44/7 అని రాసుకోవచ్చు. ఇంటూ ఆర్ ఇంటూ 365 రాసుకోవచ్చు. మీకు అనుకూలంగా ఉండడం కోసం రాస్తాను అంతే. అంటే ఇందులో చూడండి 44 ఉందంటే ఇందులో మనకి ఏముందండి, 4 ఉంది, ఇంకా 11 ఉందండి. 4 ఇంటూ 11 అంటే 4 ఉంది, 11 ఉంది. అంటే ఈ మొత్తం గుణిస్తే వచ్చే నెంబర్లో ఖచ్చితంగా అందులో 4 ఉంటుంది, 11 ఉంటుందండి. డివిజన్లో 4, 11 లేవు చూడండి. అంటే ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ అనేది, అంటే ఇక్కడ ఆన్సర్లో 4 ఇచ్చాడు, ఇక్కడ 5 ఇచ్చాడు. 5 నన్ ఆఫ్ దీస్ పక్కన పెట్టండి, 4 ఇచ్చాడు. ఈ 4 కూడా దేంతో భాగించబడాలంటే 11తో భాగించబడాలి, 4తో భాగించబడాలి. ఒకవేళ భాగించబడకపోయినట్లయితే అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదండి. మనం ఎవరి ముందు చెక్ చేద్దామండి, 4 మనకు సింపుల్గా ఉంటుంది కానీ 4తో చెక్ చేద్దామండి. 4తో చెక్ చేసినట్లయితే చివరి 2 నెంబర్లు మాత్రమే 4తో పోతే చాలు అనమాట. ఇక్కడ చివరి 60 ఉందండి, అంటే 4తో డివిజన్ అవుతుందండి. చివరి 50 ఉందండి, 4తో డివిజన్ అవ్వదండి. ఇది అవుతుందా? అవ్వదండి. ఎందుకంటే 4 1 4, ఇంకా 10 ఉంటుంది, అవ్వదండి. అంటే ఇది ఆన్సర్ కాదు. 20 ఉందండి, ఇది అయ్యే ఛాన్స్ ఉందండి. 10 ఉందండి, అంటే ఇది అయ్యే ఛాన్స్ లేదండి.
అంటే ఇది కూడా కాదు. అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయింది, ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు 11 ఉపయోగించండి. 11 ఉపయోగించినట్టు చూడండి, ఆల్టర్నేటివ్ డిజిట్స్ అనమాట. 1 + 6 7, 7 + 6 13 అండి. 7 + 6 13 అండి. 13 - 13 అంటే 0 వచ్చేస్తుంది. ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 6 అండి, అంటే 11 అవుతుంది. 11 + 2 13, 13 + 0 13. ఇక్కడ చూడండి 6 + 0 6, 6 + 2 8 అండి. 13కి 8కి రిలేషన్ అంటే 13 - 8 చేస్తే మనకి 11 సంబంధించిన వచ్చే ఆన్సర్ 11 సంబంధించిన నెంబర్ వచ్చే ఆన్సర్ లేదు కాబట్టి, లేదా 11 యొక్క మల్టిపుల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఈ 3 కాదు కాబట్టి 100% ఏమవుతుందంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. చూడండి ఎంత తక్కువ టైం తీసుకుందండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇక్కడ మీకు 2 నిమిషాలు 3 నిమిషాలు టైం పట్టొచ్చు. బట్ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి, ఇక్కడ మనకి వైశాల్యం అడగలేదు, ఘనపరిమాణం అడగలేదు, లేదా చుట్టుకొలత అడగలేదు. మనకి ఏం అడిగాడు, కంచె నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుందో మనకు కావాలని అడిగాడు. కానీ కంచె నిర్మించాలంటే ఎవరికి కంచె నిర్మిస్తామంటే వృత్తానికి కంచె నిర్మించాలి అంటే వృత్తం చుట్టూ నిర్మిస్తాము అంటే చుట్టుకొలత కావాలి. చుట్టుకొలతలో పై ఉంది, మరి పైలో 22/7 అంటే అందులో 11 ఉంది, అంతే కదండి. అందులో 11 ఉందా లేదా, కాబట్టి 11తో ఖచ్చితంగా డివిజన్ అవ్వాలి. 11తో డివిజన్ అయ్యే నెంబరు ఇది ఒక్కటే ఉందండి. ఇంకా మిగిలిన 11తో డివిజన్ అవ్వచ్చు. ఏదండి ఇది సెకండ్ వన్ కానీ ఇది కానీ అవ్వచ్చు 11తో డివిజన్ అయిన, కానీ మనకి అంటే 4th అవ్వలే. కాబట్టి మనకి ఈ విధంగా సింపుల్గా మనం తేలిపోయినప్పుడు మరి ఇంకా అంత ప్రాసెస్ చేయాలంటే చేయాల్సిన అవసరం లేదండి. ఎవరికైనా కావాలనుకుంటే దీనికి ప్రాసెస్ చేసుకోండి, ఖచ్చితంగా ఇది ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ రానట్లయితే నాకు ఒకసారి కామెంట్ రూపంలో పెట్టండి. లేదు ఇది ఎందుకు గొడవలు బాబు అనుకుంటే మనమే చేసేద్దాం. ఏముంది చూడండి, ఇక్కడ 11తో చూడండి 11 2s అండి, 11తో 11 1s 11, ఇంకా మనకి 76 ఉంటుందండి. 11 6s 66 అండి, ఇంకా 103 ఉంటుందండి. 11 9s 99 అండి, ఇంకా 44 మిగులుతుందండి 4s అండి. ఇంకా ఏమైనా 2తో క్యాన్సిల్ చేద్దామా, 2తో చూడండి 2 8s అండి, ఇక్కడ నుండి చూడండి 2 8s అండి, ఇంకా 9 కిందకు వస్తుంది కాబట్టి 2 4s 8 అండి, 2 4s 8, ఇంకా 14 ఉంటుంది 2 7s అండి, అంటే 847 × 7 అవుతుందండి. R² = 847 × 7 అండి. దీన్ని విడదీయండి, ఇంటూ 7గా విడదీసేద్దాం. చూడండి 7 × 7 7 × 7 7తో 7 1s 7 అండి, 7 2s 14, 7 1s 7 అంటే 121 × 7 × 7 అని రాసుకోవచ్చండి. అంటే 11 × 7 హోల్ స్క్వేర్గా రాయొచ్చండి. ఎందుకంటే 121 11² అని రాసుకోవచ్చు, 7 × 7 7² అని రాసుకోవచ్చు. ఇక్కడ R² ఉందండి. ఈ స్క్వేర్ పోయినట్లయితే R = మనకి ఏమొస్తుందండి 7 × 11 అంటే, లేదా 11 × 7 అంటే 77 అవుతుందండి. ఈ 77 ఇక్కడ వేసేయండి. ఎంత అవుతుందండి 44 × 7 × 77 × 365. ఇక్కడ చూడండి 7 1s 7 11, మళ్ళీ మరొక 11 వచ్చిందండి. ఇదంతా ఇంటూ చేస్తే మనకు అదే వస్తుందండి. ఒకసారి ఇంటూ చేసుకోండి. ఇక్కడ వరకు అయితే నేను ప్రాసెస్ చెప్పాను, మరి ఇది కూడా నేను ఇంటూ చేయనంటే మరి చేయలేమండి. ఇక్కడ మనకి చూడండి ఇదంతా ఇంటూ చేస్తే ఇక్కడ డివిజన్ సంగతి తర్వాత పెట్టండి, లేదా ఇక్కడ మనకి √/5 ఫైండ్ అవుట్ చేయడం పక్కన పెట్టండి. ఇక్కడ ఇంటూ చేయడం కూడా కష్టమేనండి. మరి ఇది ఇంటూ చేస్తే ఎంత టైం వేస్ట్ అవుతుందండి. ఇక్కడ స్క్వేర్ రూట్ కనుక్కుంటే ఎంత టైం వేస్ట్ అయింది, ఇక్కడ డివిజన్ చేసి మళ్ళీ ఇంటూ చేస్తే ఎంత టైం వేస్ట్ అయింది, అన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. 100% ఆప్షన్ 3 కరెక్ట్. ఓకేనా, ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటాను. ఎవరైతే ఈ ఆప్షన్ 3 ఫాలో అవుతారో వాళ్ళే ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు. మరి ఇది ఎలా చేయాల్సి సడన్గా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదే ఫస్ట్ వీడియోగా చూస్తున్నారండి. చూసిన వాళ్ళకి అర్థం కాదండి. మనము ఎలిమినేషన్ మెథడ్ అనే కొత్త మెథడ్ని తయారు చేయడం జరిగిందండి. ఈ ఎలిమినేషన్ మెథడ్ అనేది తయారు చేయడం జరిగిందండి. ఇందులో మనము యూనిట్ డిజిట్ ఉపయోగించి చాలా రోజులకి యూనిట్ డిజిట్ చేయడం లేదని అనుకుంటారు చాలామంది. యూనిట్ డిజిట్ అనేది మనకి ఎక్కువగా మొదటి టాపిక్లకు ఉపయోగపడుతుందండి. యూనిట్ డిజిట్ ఉపయోగించేసి మనం ఎలిమినేషన్ చేసామండి. ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్ కూడా అన్నింటికి సమానంగా ఉంచండి. యూనిట్ డిజిట్ అంటే 1ల స్థానంలో అంకె అండి. ఈ ఆప్షన్లో ఉండే 1ల స్థానంలో అంకెలు అనేవి చివరిలో ఉన్నవి అన్నీ వేరువేరుగా ఉన్నాయి అనుకోండి, మనం యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించవచ్చు అనమాట. ఓకేనండి, యూనిట్ డిజిట్. తర్వాత డివిజిబిలిటీ రూల్స్ అంటే భాజనీయ సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించి మనము ఎలిమినేషన్ చేయొచ్చండి. అదే ఇది అంటే 11 ఉపయోగించి మనం డివిజిబిలిటీ రూల్ 11తో భాగించబడాలంటే దానికి రూల్ ఏంటి, 9తో భాగించబడాలంటే దానికి రూల్ ఏంటి,
4తో భాగించబడాలంటే దానికి రూల్ ఏంటి అనేసి మనం అన్నీ కూడా ఒక వీడియో రూపంలో చేయడం జరిగింది. యూనిట్ డిజిట్ సమ్ నుంచి ఒక వీడియో చేయడం జరిగింది. అలాగే డిజిట్ సమ్ అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఇది చాలా రోజుల నుండి ఉపయోగించడం మానుతున్నాం, ఎందుకంటే మనకు అంత పెద్ద రావట్లేదండి. అప్పుడైతే దీనివల్ల అవ్వలేదు, ఎవరండి డివిజిబిలిటీ రూల్ వల్ల అవ్వలేదు, అప్పుడు మనం ఇక్కడ డిజిట్ సమ్ అప్లై చేసుకునేవాళ్ళం. ఇంత పెద్ద మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేయమండి, డిజిట్ సమ్ అప్లై చేస్తాము. ఆల్రెడీ దానికంటే సింపుల్, డిజిట్ సమ్ కంటే డివిజిబిలిటీ రూల్ సింపుల్ అండి, డివిజిబిలిటీ రూల్ కంటే యూనిట్ డిజిట్ సింపుల్ అండి. అందుకే నేను ముందు ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, యూనిట్ డిజిట్కి ఇవ్వాలి, తర్వాత డివిజిబిలిటీ రూల్స్, తర్వాత డిజిట్ సమ్స్, తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ అనేసి ఉంటుందండి. లాస్ట్ 2 డిజిట్స్ ఎక్కువగా బ్యాంక్ వాళ్ళు ఉపయోగించమని చెప్పిన, బ్యాంక్ ప్రిపేర్ అయిన వాళ్ళకి. అలాగే నెంబర్ ఆఫ్ జీరో అనే కాన్సెప్ట్ కూడా ఉపయోగించుకోవచ్చు, నెంబర్ ఆఫ్ జీరోస్. ఇవన్నీ కూడా ఈ 5 రకాల టెక్నిక్లు ఉపయోగించి ఎలిమినేషన్ చేయమని చెప్పడం జరిగిందండి మీకు. అలాగే మన దగ్గర మనకి అజంప్షన్ మెథడ్ అని, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేసి అలా మనకు కొన్ని మెథడ్స్ కూడా ఒక 5 మెథడ్స్ చెప్పడం జరిగింది. ఆ మెథడ్లో ఫస్ట్ మెథడ్ అంటే ఇది ఎలిమినేషన్ మెథడ్ అండి. ఈ ఎలిమినేషన్లో మళ్ళీ ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయండి. ఈ 5ని ఉపయోగించుకుంటే సింపుల్గా ఎలిమినేషన్ చేయొచ్చు అండి. ఎక్కువ శాతం 70% క్వశ్చన్స్ అనేవి ఈ ఒక్క ఎలిమినేషన్ ఉపయోగించి మనం చేయొచ్చండి. మిగిలిన 30%లో మళ్ళీ మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ అని ఉంటుంది. ట్రయల్ అండ్ ఎర్రర్ అనేది చాలా రేర్గా ఉపయోగపడుతుంది, కానీ ఖచ్చితంగా మీకు ఒక ఎగ్జామ్లో 1-2 క్వశ్చన్స్ అయినా సరే ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా ఉంటాయండి. ఎజంప్షన్ అనేది ఎక్కువగా టైమ్ అండ్ వర్క్లో ఉపయోగపడుతుంది. ఎజంప్షన్ అనేది టైమ్ అండ్ వర్క్ లేదా యావరేజెస్ అలాంటి కొన్ని దానిలో ఉపయోగపడుతుంది, సింప్లిఫికేషన్లో కూడా ఉపయోగపడుతుంది. అలా మనము ఒక 5 మెథడ్లు చెప్పడం జరిగింది. ఆ 5 మెథడ్లు మీరు ఒకసారి చూసినట్లయితే, ఎవరైతే మన కోర్సుని మొదటి నుండి ఆర్డర్లో చూస్తారో వాళ్ళందరికీ కూడా ఇవి ఒక ఆర్డర్లో వచ్చేస్తాయండి. ఎక్కడ సందర్భాన్ని బట్టి నేను అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. అంతా మీరు నోట్స్ రూపంలో తయారు చేసుకోగలిగితే, నేను ఎవరికి కూడా ఎక్కువగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 251 క్వశ్చన్ రాయండి, నోట్స్ రాయండి అని నేను చెప్పనండి. నేను ఏదైతే మనకి టెక్నిక్స్, ఇప్పుడు చూడండి ఎలిమినేషన్ మెథడ్ అని చెప్పాను, దానిలో 5 ఉన్నాయని చెప్పాను, దానికి సంబంధించిన నోట్స్ మాత్రమే మీ దగ్గర ఉంటే చాలు అనమాట. ఓకేనా? మిగిలినంతా కూడా ప్రాక్టీస్ అంటే క్వశ్చన్కి ఆన్సర్ చేసామో పడేసాము అంతే. నెక్స్ట్ మళ్ళీ మనం చేయగలగాలి. కింద ఆన్సర్ ఉంటా ఓ సింతేనా అన్నట్టు ఉంటుందండి, కింద ఆన్సర్ ఉంటా. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే ఇక్కడ దీన్ని డివిజన్ చేసి ఇంటూ చేస్తారో వాడికి అది కష్టం అని తెలుస్తుంది. రేపు మీ దగ్గర నోట్స్ ఉందండి, నోట్స్ ఉంటే ఇప్పుడు ఏంటంటే ఏ ఈజ్వల్ πr² వేశారు, పై బదులు 22/7 వేశారు, ఇంటూ r² వేశారు, r² కూడా ఇలాగ వచ్చింది. ఈ 2 ఇంటూ చేస్తే కొంత వాల్యూ వస్తుంది, r వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది. ఇది చేసినట్టు తెలుస్తుందండి, r వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది. మరి సరిపోద్దండి, నాకు తెలుసు సరిపోద్దని. నెక్స్ట్ ఈ r తీసుకెళ్ళి ఇక్కడ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటూ చేస్తే కదా మీకు తెలిసేది. అందుకే నోట్స్ చూసి అలా వెళ్ళిపోయిన వాళ్ళకి దాని యొక్క కష్టం తెలియదండి. అంటే ఇక్కడ మన క్యాలిక్యులేషన్ ఇంత కష్టం అవుతుందని తెలియదండి. ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి క్యాలిక్యులేషన్ కష్టం అని తెలుస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా నోట్స్ రాయండి అని ఇప్పుడు చెప్పనండి. నోట్స్ దేనికి రాయాలంటే ఈ బేసిక్ లెవెల్కే మనం నోట్స్ రాయమంటున్నాండి. ఏదైతే మీకు తెలియని ట్రిక్ ఉందో, మీకు తెలియని వర్డ్ ఉందో, లేదా మీకు తెలియని ఫామ్లో ఉందో అదే నోట్స్ రాసుకోండి. మిగిలిన సమ్కి మీరు ఆన్సర్ చేస్తున్నారంటే అది నోట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఈరోజు నోట్స్ రాశారంటే రేపు పొద్దున ఏం చేస్తారంటే మరి మీరు అది ప్రాక్టీస్ చేయాలన్నమాట. నోట్స్లో ఉంది అంతే, చూసారా ఇది ఈ స్టెప్ తెలుసు, ఈ స్టెప్ ఇంకా తెలుసు నాకు, సింపుల్ అయిపోయింది ఆన్సర్ అనుకుంటూ పోయిందనమాట. ఎవరైతే పెన్ను పేపర్ ఉపయోగించి టక్క దానికి ఆన్సర్ చేస్తుంటారో, క్యాలిక్యులేషన్ పార్ట్ చేస్తుంటారో వాళ్ళే ఇక్కడ సక్సెస్ఫుల్గా ఉంటారనమాట. ఓకేనండి? కాబట్టి నేను నోట్స్ రాస్తేనే నా వీడియో చూడండి అని చెప్పనండి. మీకు నోట్స్ ఎప్పుడు రాస్తారండి, పక్కన నోట్స్ పెట్టుకోమని నేను ఏం చెప్తానంటే ప్రాక్టీస్ కోసమే. ఏదైతే అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీకు దాగి ఉందో, ఇప్పుడు నేను వీడియోలో ఎక్కువసేపు దాన్ని అరిసి చెప్తున్నా ఒక పలానా పాయింట్ గురించి అనేసి, అది మీకు నచ్చితే అది మాత్రమే నోట్స్లో రాసుకోండి. అది మీకు ఉపయోగపడుతుందండి ఎప్పటికైనా సరే. ఓకేనా? అది నేను చెప్పే విధానము, మన ప్రాసెస్. అది మనల్ని ఫాలో అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఉండాలన్నమాట. నేను చెప్పిన ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి, ఖచ్చితంగా 100% సక్సెస్ ఉంటారండి. ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉందండి. ఆల్రెడీ మన స్టూడెంట్స్ రాసిన ఎంట్రీస్ ఎగ్జామ్సే నాకు బాగా నమ్మకం కలిగించాయండి. మీరు ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తూ పోవాలి, కానీ ఇంకా నేను మంచి టెక్నిక్స్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఎప్పుడైతే RSL ఓల్డ్ చెప్పామో, RSL ఓల్డ్ కంటే న్యూ ఎడిషన్లో ఇంకా మనం అడ్వాన్స్గా చెప్పాము. ఇంకా మనం కిరణ్ స్టార్ట్ చేసాము, సగంలో ఆగి ఉన్నాము. నెక్స్ట్ ఈ RSL మరి ఇంకేం లేదు, మెన్సరేషన్ 3D ఒకటి ఉండిపోయింది. ఇంకా 2D లాస్ట్కి వస్తాం మనము. 3D అయిపోతే మళ్ళీ మనం కిరణ్ మీద పడతాం. ఇంకా మనకు అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అందులో ఇంకా క్వశ్చన్స్ ఇంకా బాగున్నాయండి. క్వశ్చన్స్ బాగున్నాయి, ప్రాక్టీస్ సెషన్ బాగుంది, ఇంకా మనం మంచిగా చేయొచ్చు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి,
చెప్పే విధానం మాత్రం మర్చిపోవద్దండి. ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి, ఏ మెథడ్స్ ఉపయోగించాలి అవి మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేస్తున్నానండి, కామెంట్ పెడుతున్నానండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా కొంతమంది తెలియజేస్తే మన ఛానల్ అనేది కొద్దిగా బాగా పబ్లిష్ అయింది అనుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయగలను. అలాగే మనము డిజిటల్ బోర్డ్ ప్లాన్ చేసుకున్నాం. డిజిటల్ బోర్డు మీరు చెప్పుకుంటే ఇంకా బాగా, అంటే నేను కూడా మీకు కనిపిస్తాను కాబట్టి ఎక్స్ప్లెనేషన్ విధానం కూడా బాగుంటుంది. నెక్స్ట్ నేను క్వశ్చన్ ఉపయోగించి ఎటువంటి రఫ్ లేకుండా, అంటే మీరు ఎగ్జామ్లో ఎలా చేయాలి, ఇక్కడ ఏంటంటే నోట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడాను ప్రతి దానిలో ఫామ్లో కూడా రాస్తున్నాను నేను నోట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే. అలా కాకుండా మన డిజిటల్ బోర్డు వచ్చిందనుకోండి, ఎగ్జామ్లో ఎలా మనము ఇక్కడ చూడండి ఇలా అండర్లైన్ చేసుకొని దీన్ని ఉపయోగించుకుంటూ ఆన్సర్ ఎలా చేయాలని కూడా నేను చెప్తాను అనమాట. అంటే ఈ రఫ్ వర్క్ అంతా ఉండకుండానే ఎలా చేయాలి అదంతా కూడా కాన్సెప్ట్ చెప్పడం కోసమే నేను డిజిటల్ బోర్డు కోసం ప్లాన్ చేస్తున్నాను. అది వచ్చాక మాత్రం ఖచ్చితంగా చేద్దాం, తప్పేమీ లేదు. అంతవరకు ప్రాక్టీస్ అయితే చేయడం మానకంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అది వస్తే మీకు ఇంకా ఆన్లైన్లో సరే రేపు మనం ఎగ్జామ్ ముందు మనం సిస్టమ్ ముందు కూర్చున్నాము, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉండాలి, ఎలా ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఆ టెక్నిక్స్ కూడా మీకు అర్థమైపోతాయండి. అక్కడ కూడా మీకు ఎలా లేదన్నా సరే ఒక పావు గంట టైం మిగిలిపోతుంది అనమాట తేడా. ఎప్పటికీ మనం ఎలా చెప్పిన దానికి నెక్స్ట్ డైరెక్ట్గా నేను అక్కడ ఆన్లైన్లో మీకు ఎలాగైతే క్వశ్చన్ కనిపిస్తుందో దాని పక్కన స్పేస్లోనో లేకపోతే మనం ఆన్సర్ ఎలా చేయాలనేసి నేను నీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానని నాకు అనిపిస్తుంది అనమాట. మరొక పావు గంట టైం మిగిస్తాను నేను. పావు గంట అంటే మినిమం 20 బిట్లు చేయొచ్చండి. ఆ 20 బిట్లు చేసే టైం కూడా మిగిలిస్తానన్న నమ్మకంతో నేను చెప్తున్నాను అనమాట. అయితే దానికోసం కూడా తరోగా నేను ప్లాన్ చేస్తున్నాను. దానికి మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఆటోమేటిక్గా మన వీడియో అనేది వైరల్ అయిపోతే దాంతో వచ్చిన ఇన్కమ్తో నేను ఎస్టాబ్లిష్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 252 అండి. ది సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ ఫ్లాట్ ఈజ్ 396 మీటర్స్. వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ద సర్క్యులర్ ఫ్లాట్ అని ఇచ్చాడండి. వృత్తాకార ఫ్లాట్ యొక్క చుట్టుకొలత 396 మీటర్లు అండి. వృత్తాకార ఫ్లాట్ యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి. ఫ్లాట్ యొక్క చుట్టుకొలత ఎంతండి, మరి వైశాల్యం అడిగాడు. వైశాల్యం అనగానే వైశాల్యంలో ఏముంటుంది, మనకి 22 ఉంటుంది, అంటే 11 ఉంటుంది. 11తో పోయేదే మనకి ఆన్సర్గా తీసుకోవచ్చు. ఒకసారి ఆప్షన్లో 11తో పోయేవి ఏమో చూద్దాం. అన్నీ ఉంటే మనం ఇబ్బంది, అన్నీ లేకపోతే ప్రాబ్లం లేదు. చూడండి ఇక్కడ 9, 4 అండి, ఆల్టర్నేట్ డిజిట్స్ కదా. 9, 4 అంటే 13 అండి, 4, 6, 10 అండి. ఈ రెండింటికి మనం డిఫరెంట్ చేస్తే మనకి 3 వస్తుంది, కాబట్టి ద ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదండి. ఇక్కడ చూడండి 9, 5, 14 అండి, 8, 6, 14 అండి. ఇది అయ్యే ఛాన్స్ ఉందండి. 1, 4, 5, 5, 4, 9, 2, 7, 9 రెండు కూడా మైనస్ చేస్తే 0 వచ్చేస్తుంది, కాబట్టి ఇది ఛాన్స్ ఉందండి. 1, 6, 7, 7, 4, 11 అండి. 8, 6, 11 అంటే ఇది కూడా ఛాన్స్ ఉందండి. ఒక్కటే ఎలిమినేట్ అయ్యిందండి, కాబట్టి ఖచ్చితంగా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. మనకి వృత్తాకార ఫ్లాట్ యొక్క చుట్టుకొలత C is equal to 2πr కదా. 2 × 22/7 × r is equal to 396 అండి. ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ దీనిలో 11 ఉందండి. 11తో 11 2s అండి, 11తో 11 3s 33, 11 6s అండి. ఇక్కడ 2 2s 4 అండి, 4తో చూసుకున్నట్లయితే 4 9s అండి. ఇప్పుడు r is equal to ఏమైందండి 9, ఈ 7 వెళ్తే ఏమవుతుందండి ఇంటూ 7 అవుతుంది, 9 7 అయ్యిందండి. అంటే ఇందులో ఏముందండి 9 ఉంది, 7 ఉంది. 7 తర్వాత పక్కన పెట్టి 9 ఉందండి. ఇక్కడ 9తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో మనం అదే కూడా ఆన్సర్గా తీసుకోవచ్చండి. మరి 9తో ఏది క్యాన్సిల్ అవుతుందంటే 9తో ఇది క్యాన్సిల్ అవ్వట్లేదండి, కాబట్టి ఇది ఆన్సర్ కాకపోవచ్చండి. ఇది 9తో క్యాన్సిల్ అవుతుందని చూడండి, 1 + 2 + 4 అండి. లేదా ఇక్కడ 7 to 9 కాబట్టి తీసేయండి, ఇది కూడా 9తో క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది 9తో అవుతుంది చూడండి, ఇక్కడ 9తోని 9 తీసేయండి, 8 ఉంది, 8, 5, 13, 13, 6, 19 ఇది 9తో అవ్వట్లేదండి, అంటే మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటే దీనికి ఉందండి. అంతే, ఇంకా మొత్తం చేసామంటే మొత్తం చేయకుండానే పెట్టగలిగామండి మనం. ఎవరైతే నా వీడియోస్ ఫాలో అయ్యారో వాళ్ళకి టక్కునేది అర్థమైపోయిందండి. ఎవరైతే ఇంకా అంతగా అలవాటు పడలేదో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నేను వాళ్ళ కోసం మళ్ళీ నేను పూర్తిగా చేయాల్సి ఉంటుంది కాబట్టి చేస్తాను నేను. ఏంటంటే A is equal to ఎంతంటే πr² అండి. πr² అంటే π అంటే 22/7 అండి. r², r అంటే మనకి ఏమొచ్చిందండి 9 7 63 ఎంత వచ్చిందండి, అదే వేసేస్తాను నేను ఇక్కడ 63 × 63. 7 to 7 1s 7 9s అండి. ఇప్పుడు మనం ఎంత ఇంటూ చేయాల్సి ఉంటుంది, 22 × 9 × 63 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇదంతా నాకు చేయడం ఇష్టం లేదండి, ఎందుకంటే దీన్ని మల్టిప్లై చేయాలి, తర్వాత మనం దీన్ని మల్టిప్లై చేయాలి.
మినిమం దీన్ని మల్టిప్లై చేయాలంటే ఎంత ఫాస్ట్గా చేసినా 30 సెకండ్స్ ఆర్ 40 సెకండ్స్ టైం పట్టేస్తుంది. 30 సెకండ్స్ పట్టిందంటే నేను ఒక క్వశ్చన్ చేస్తానండి ఆ టైంలో. కాబట్టి అక్కడ టైం వేస్ట్ చేసుకుని నాకు ఇష్టం లేదు. కాబట్టి ఏంటంటే ఇందులో 22లో 11 ఉంది కాబట్టి 11 ఉపయోగించాం, ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయ్యింది. ఇక్కడ 9 ఉందండి, 9 ఉపయోగించాం, మరొక 2 ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయి ఒక్క ఆప్షన్ మిగిలిందండి. ఏ ఒక్క ఆప్షను? ఈ సి అనే ఆప్షన్ మిగిలిందండి. సి ఒక్కటే కరెక్ట్, మిగిలినవన్నీ రాంగ్. అంతే. ఇంకా డైరెక్ట్గా నేను కిందకి రాసేస్తున్నాను. 1 2 4 7 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1 2 4 7 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అని వేస్తానండి. లేదా యూనిట్ డిజిట్ చెక్ చేసుకోవచ్చండి. అవునా కాదు చెక్ చేసుకుందాం. చూడండి యూనిట్ డిజిట్ అంటే ఈ చివరి డిజిట్లన్నీ గుణించండి. 2 9s ఎంత? 2 9s ఎంత అండి? 18 అండి. అంటే చివరి 8 వచ్చిందండి. 8 3s ఎంత? 24 అంటే చివరి 4 వచ్చిందండి. అంటే యూనిట్ డిజిట్ ఉపయోగించుకుంటే ఫస్ట్ 1 సెకండ్ 1 కరెక్ట్ తప్పు అయిపోతుందండి. ఎందుకంటే చివరి 6 ఉండకూడదు, ఏముండాలి? 4 ఉండాలి. ఈ 2 మిగిలితే ఆ తర్వాత 11 ఉపయోగించవచ్చు, 9 ఉపయోగించవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంది, ఎన్ని రకాలుగా ప్రయత్నించవచ్చు. చూడండి అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ ఉపయోగించి, డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగించి, ఇంకా మీరు ఎవరైనా డీసమ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. డీసమ్ చేస్తే మన 9 మనం ఉపయోగిస్తామంటే డీసమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అంతా 0. ఇక్కడ డీసమ్ ఏదైతే 0 అవుతుందో అదే మన ఆన్సర్గా తీసుకోవచ్చండి. చూడండి ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి చూడండి. అంటే మొత్తం మనం కంప్లీట్గా చేస్తున్నామా? చేయట్లేదు. ఇక్కడే మనం ఆన్సర్ వచ్చేస్తుందని కనిపెట్టేసాము. లేదు ప్రాసెస్ వచ్చింది ఇక్కడ ఎక్కడైతే మన మల్టిప్లికేషన్ ఎక్కువ వచ్చిందో ఆ మల్టిప్లికేషన్ వచ్చినప్పుడైనా సరే అక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా ఆప్షన్ 3 వెళ్ళడానికి ప్రయత్నించండి. చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 253. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ హూజ్ సర్కింఫరెన్స్ ఈజ్ 1047.2 మీటర్స్ అని వచ్చాడండి. 1047.2 మీటర్ల చుట్టుకొలత కలిగిన వృత్తం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి. ఇక్కడ కూడా మనం చూడండి వాల్యూ చూసుకున్నట్లే చాలా ఎక్కువ ఉందండి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా ఆప్షన్ 3 కలవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి మనము ఎలిమినేట్ చేయాలంటే మనకి ఇక్కడ నెంబర్స్ అనేవి కూడా చిన్నగా ఉన్నాయి, కొద్దిగా పెద్ద చేద్దాం దీన్ని. ఇప్పుడు మనకు కన్వీనియంట్గా ఉంటాయి చూడండి, మనం ఎలిమినేషన్ అప్లై చేయడానికి బాగుంటుంది. ఓకే చూద్దాం. ఓకే ఇప్పుడు చూడండి చుట్టుకొలత ఎంత ఇచ్చాడండి. చుట్టుకొలత అంటే మనకి ఏంటంటే 2πr అనమాట. 2πr ఈజ్ ఈక్వల్ టు 1047.2. మనము ఏం కనుక్కోవాలి? వైశాల్యం కనుక్కోవాలి. πr² కనుక్కోవాలి. పైలో మనకి 22/7 ఉంది ఇంటూ r² అండి. ఇందులో 22 అంటే 11 ఉంది. 11 టేబుల్తో పోతుందేమో చూద్దాం ఒకసారి. 11 టేబుల్తో పోతుందని చూడాలంటే ముందు ఏం చేయాలంటే ఇలా క్రాస్గా ఉండేవి అంటే ఆల్టర్నేటివ్ డిజిట్స్ అనేవి ఇలా మనము ప్లస్ చేసుకుంటూ పోవాలండి. ఆల్టర్నేటివ్ డిజిట్స్ ప్లస్ చేయండి. ఇక్కడ 6 + 8 అంటే 14, 14 + 3 17, 17 + 3 అంటే 20 వచ్చిందండి. ఇక్కడ చూడండి 9 + 4 13, 13 + 2 అండి 15 అండి. 15 20 అంటే 5 వచ్చింది. అంటే ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 9 అండి 16, 16 3 19, 19 2 21 అండి. ఇక్కడ చూడండి 9 4 13, 13 + 8 21 వచ్చిందండి. అక్కడ 24 21 అంటే ఇది ఛాన్స్ లేదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 8 2 10 అండి. 10 + 1 అంత 10 + 1 11, 11 + 6 17 వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 + 2 3, 3 + 7 7 + 3 10 అండి. 10 + 7 17 వచ్చిందండి. అంటే 17 17 మైనస్ చేసి 0 అంటే ఛాన్స్ ఉందండి దీనికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 + 6 13, 13 + 1 14, 14 + 7 21 వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ 8 + 2 10, 10 + 4 14 వచ్చిందండి. ఈ రెండు మైనస్ చేస్తే 11 వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇది కూడా కాదండి. 8 + 1 అండి 9, 9 + 2 11, 11 + 8 19. ఇక్కడ చూడండి 5 + 4 9, 9 + 2 11. ఈ రెండు మైనస్ చేసినా సరే మనకి ఏమొచ్చే ఛాన్స్ లేదండి. 19 11 మైనస్ చేస్తే 11 వచ్చే ఛాన్స్ లేదండి. కాబట్టి ఇది కూడా కాదండి. చూడండి ఇవన్నీ కాదండి, ఒక్కదానికే ఛాన్స్ ఉందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 100% ఇదే ఆన్సర్ అండి. మరి ఇంక మీరు చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అంతే. ఇంకా మీకు ఇది నార్మల్గా చేసి చాలా కష్టమైపోతుందండి. నా మాట వినేసి మీరు సింపుల్గా ఇలా చేసుకుంటే బెటర్ నా ఉద్దేశము. ఒకసారి చేసేద్దామంటే చేసేద్దాం. ఇంకా కొంతమందికి ఇంకా మనసు తృప్తి కాదనమాట. చూద్దాం ఒకసారి. ఇది ఎంత అండి? 2 × 22/7 × r = 1047.2 అండి. r = 1047.2 × 7/44 అవుతుందండి.
11తో 11 4 అండి. ఇక్కడ 11తో చూసుకున్నట్లయితే 11 9 99 అండి. ఇంకా 57 ఉంటుంది. 11 5 55 అండి. ఇంకా 22 ఉంటుందండి. పాయింట్ పెట్టి 2 పెట్టుకోండి. 4తో చూసుకున్నట్లయితే ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 4తో 4 2 8 అండి. ఇంకా మనకి 15 ఉంటుంది. 4తో 4 3 12 అండి. ఇంకా 32 ఉంటుంది. 0.8 అండి. అంటే మనకి ఏమొచ్చిందండి 23.8 ఇంటూ 7 వచ్చిందండి. దీన్ని విడదీద్దాం, 7తో విడదీసేద్దాం. 7 ఇంటూ 7 వచ్చేటట్లుగా మనకి ఓన్లీ రూట్ ఓవర్ రాదు కదా, ఆరే కదా ఇది. అంటే విడదీయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు మనకు స్క్వేర్ కదా అని విడదీస్తాను నేను, అవసరం లేదు. ఇంటూ చేయండి, ఈ 2 ఇంటూ చేయండి, లేకపోతే వదిలేయండి, తప్పేం లేదు. ఎందుకు మనకి అలాగే మళ్ళీ ఇక్కడ ఇంటూ చేయాలి కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, వైశాల్యం కనుక్కోవాలండి. ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అండి. పై ఆర్ స్క్వేర్ అంటే పై అంటే 22/7 అండి. ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అండి, ఇదండి 23.8 ఇంటూ 7 ఇంటూ 23.8 ఇంటూ 7 అండి. ఈ 7 క్యాన్సిల్ అయిపోయిందండి. మిగిలినంతా కూడా ఇంటూ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. మిగిలినంతా ఇంటూ చేసేయండి. ఇప్పుడు ఈ సిఎన్ ఆప్షన్ వచ్చిందో లేదో చూసుకోండి, అంతవరకు నేను చెప్పగలను. ఓకే, ఇది ఇంటూ చేయవలసిన నెంబర్ ఇదండి. 22 ఇంటూ 7 ఇంటూ 23.8 ఇంటూ 23.8 ఇచ్చేసండి. ఈ 7 ఇక్కడ తెచ్చాను అనమాట, ఇంకేందేం లేదు. అంటే నెంబర్స్లో ఉన్నాయి, ఇవి పాయింట్లో ఉన్నాయి కదా, అది చెయ్యండి, మీకు 100% అదే ఆన్సర్ వస్తుంది. ఇంకా మీకు ఒక టెక్నిక్ చూడండి, ఇది అవునా కాదో చెక్ చేసుకోవడం కోసం. ఇక్కడ చూడండి, అన్ని చివరి డిజిట్లు వేరేగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ 3 ఉందండి, ఇక్కడ 2 ఉందండి, ఇక్కడ 6 ఉందండి, ఇక్కడ 7 ఉందండి, ఇక్కడ 8 ఉందండి. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. కాబట్టి యూనిట్ డిజిట్ చూద్దాం. 2తో చూడండి, 2 7 14 అండి, చివరి 4 ఉందండి. 4తో 4 8 ఎంత అండి, 4 ఇంటూ 8 చేస్తే ఏమవుతుంది, 32 వస్తుందండి. చివరి 2 వచ్చిందండి. 2 8 16 అండి, చివరి 6 వచ్చిందండి. కాబట్టి చివరి 6 ఉందే కరెక్ట్ ఆన్సర్. అదే యూనిట్ డిజిట్ టెక్నిక్ అనమాట, ఇంకేం లేదండి. యూనిట్ డిజిట్ టెక్నిక్ ఇంతకుముందు మనం ఎలిమినేషన్ మెథడ్ అని చెప్పాను కదా, ఏమని చెప్పానండి, యూనిట్ డిజిట్ అని, డివిజిబిలిటీ రూల్స్ అని, డిజిట్ సమ్ అని, లాస్ట్ 2 డిజిట్స్ అని, నెంబర్ ఆఫ్ జీరోస్ అని చెప్పాం కదా. మనమైతే మొత్తం ప్రాసెస్ చేయకముందు డివిజిబిలిటీ రూల్ ద్వారా ఆన్సర్ గుర్తుపెట్టాం. బట్ మీరు ఎవరైతే ప్రాసెస్ చేసి అప్పుడు క్యాలిక్యులేషన్ మీకు కష్టమైపోయింది అనుకోండి, అంత ప్రాసెస్ చేశానండి నేను. ప్రాసెస్ చేసి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇది కష్టం అండి, 1 మినిట్ కంటే ఎక్కువ పట్టేస్తుంది అంత మల్టిప్లికేషన్ చేయడానికి. ఈ మల్టిప్లికేషన్ చేయకుండా ఉండాలంటే ఇక్కడ ఆప్షన్లో చూడండి, నేను అన్ని యూనిట్ డిజిట్లు డిఫరెంట్గా ఉన్నాయి. నెంబర్ సిస్టము, సింప్లిఫికేషను అనే టాపిక్లు మీరు ఎవరైతే చూసారో అది సింపుల్గా చేస్తారండి ఇది. ఎందుకంటే నేను థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాను ఇక్కడ, అందులో మీకు మినిమం 500 నుంచి 1000 వరకు క్వశ్చన్స్కి యూనిట్ డిజిట్ అప్లై చేసి ఉంటాం మేము. కాబట్టి మనం చేసే వీడియోస్లో చాలా ఉపయోగించాము. సింపుల్గా ఎవరైతే అలవాటు పడ్డారో నాకు, వాళ్ళందరూ కూడా సింపుల్గా చేస్తారు. ఎందుకంటే యూనిట్ డిజిట్లు అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి. యూనిట్ డిజిట్లు తీసుకుంటారు, అన్ని చివరి డిజిట్లే. ఇక్కడ చివరి 2 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. 2 7 14, చివరిలో 4 వచ్చింది. 4 8 32, చివరిలో 2 వచ్చింది. 2 8 16, చివరి ఏం రావాలి, 6 రావాలి. చివరి 6 ఉందే కరెక్ట్ ఆన్సర్. ఇదే 6 ఉంది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. మిగిలినన్నింటిలో 6 రాలేదు కాబట్టి 100% కరెక్ట్ కాదు, 100% తప్పు. 6 వచ్చినంత మాత్రం నేను చెప్తున్నాను, ఎలిమినేషన్ మెథడ్ ఏంటంటే చివరి 6 వచ్చింది కదా అని 100% కరెక్ట్ అయిపోదు. బట్ 6 రాలేదంటే కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. ఆ లాజిక్ అర్థం అవ్వాలంటే మాత్రం నా వీడియో మీరు ఆ డివిజిబిలిటీ సంబంధించిన కానీ లేకపోతే ఎలిమినేషన్ మెథడ్ సంబంధించి ఒక వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 254 అండి. ది సర్కంఫరెన్స్ ఆఫ్ 2 circles ఆర్ 132 meters అండ్ 176 meters రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏరియా ఆఫ్ ద లార్జర్ సర్కిల్ అండ్ ద స్మాలర్ సర్కిల్ అని ఇచ్చాడండి. 2 వృత్తాల చుట్టుకొలతలు వరుసగా 132 మీటర్లు మరియు 176 మీటర్లు. పెద్ద వృత్తము మరియు చిన్న వృత్తం యొక్క విస్తీర్ణంలో ఉన్న తేడా ఎంత అడుగుతున్నాను. పెద్ద వృత్తము చిన్న వృత్తం విస్తీర్ణంలో తేడా కావాలి. విస్తీర్ణంలో తేడా అయినప్పటికీ అందులో మనకి ఏముంటుందండి, పై ఉంటుంది అని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది అనమాట. విస్తీర్ణంలో తేడా చూడండి, ఒకటి R1 R2 అయినట్లయితే పై R1 స్క్వేర్ మైనస్ పై R2 స్క్వేర్ అవుతుంది. R2 స్క్వేర్ అందులో పై కామన్ అయిపోతుందండి, R1 స్క్వేర్ మైనస్ R2 స్క్వేర్. అవునా కాదు, అందులో పై ఉంది. పై అంటే మనకి ఏముందండి, 22/7 ఉంది. అందులో 11 ఉంది. ఇక్కడ 11తో ఏమైనా క్యాన్సిల్ అయిపోతే ఏమో చూడండి, 11తో క్యాన్సిల్ అవుతే ఇక్కడ చూడండి 1 4 0 8, 1 + 4 అంటే 5 5 8, ఈ రెండింటి మైనస్ చేసి 3 వస్తుంది. అంటే 11తో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. 1 7 0 6, 0 6 అంటే 6 అండి, ఇది 8 అండి. అంటే ఇది కూడా 11తో క్యాన్సిల్ అయ్యే లేదు.
ఇక్కడ చూడండి 1 7 0 8 ఈ రెండు కూడా 8 8 వచ్చిందండి, మైనస్ చేసి 0 అయిపోతుంది అంటే 11తో క్యాన్సిల్ అయిపోతుందండి. ఇది చూడండి, ఇది ఏమొచ్చిందంటే 10 వచ్చింది 0 అండి, అంటే ఇది కూడా 11తో క్యాన్సిల్ అవ్వదండి. 11తో క్యాన్సిల్ అయ్యి చూసుకున్నట్టు ఇది ఒక్కటే ఉందండి, కాబట్టి 100% ఇదే కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇది కరెక్ట్ ఆన్సర్ కాకపోతే నన్ ఆఫ్ దీస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మీరు దానికోసం మనం ఎలాగ ప్రాసెస్ చేయడం తప్పదు కాబట్టి, నోట్స్ ఇస్తాను కాబట్టి ప్రాసెస్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ప్రాసెస్ చెప్తాను కాబట్టి మన ఆన్సర్ అదే కాదో చెక్ చేద్దాం. అది అయితే వెళ్ళండి గుడ్, అది కాకపోతే మాత్రం మనకేం తీసుకోవాలి, నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి. నన్ ఆఫ్ దీస్ లేకపోతే 100% ఏంటంటే 1078 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ప్రాసెస్ చేసేద్దాం. చూడండి, రెండు వృత్తాలు చుట్టుకొలతలు ఇక్కడ ఇచ్చాడు, 132 మీటర్స్ మరియు 176 మీటర్స్ అని ఇచ్చాడు. చుట్టుకొలత అనగానే మనకు సూత్రాల్లో 2πr కాబట్టి 2πr1 అని తీసుకున్నాను, 2πr2 అని తీసుకుంటానండి, ఎందుకంటే రెండు వృత్తాలు అన్నాడు కాబట్టి. దీని వాల్యూ ఎంత అంటే 132 అండి. దీని నుంచి మనకి r1 కావాలంటే 132 ఇంటూ ఇక్కడ చూడండి 2πr కదా, 2π అంటే 2 ఇంటూ 22/7 అంటే 44/7 అండి. ఇటు వస్తే ఏమవుతుందండి 7/44 అవుతుంది. 11తో 11 4s అండి, 11తో చూసుకున్నట్లయితే 11 1s 11 2s అండి, 4తో 4 1s 4 3s అండి, అంటే r1 = 21 అయ్యిందండి. ఇక్కడ చూడండి 176 ఇచ్చాడండి, 176 మనకి r2 కావాలి. r2 ఏమవుతుందంటే 176 ఇంటూ 7/44 అవుతుందండి. 11తో 11 4s అండి, 11తో 11 1s 11 6s అండి, 4తో 4 1s 4 4s 4 7s ఎంత అండి 28 అండి, అంటే r2 28 వచ్చిందండి. ఇప్పుడు మనకి రెండింటి యొక్క పెద్ద వృత్తము మరియు చిన్న వృత్తం వైశాల్యాల మధ్య తేడా కావాలి కదండి. తేడా కావాలి కాబట్టి తేడా అనగానే పెద్ద నుండి చిన్నది తీసుకోవాలి కాబట్టి నేనేం తీసుకుంటున్నానంటే ఇది పెద్దది కాబట్టి ఇది 2 అని తీసుకుంటున్నాను, ఇది 1 అని తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది పెద్దది కాబట్టి ఎలా తీసుకున్నా ప్రాబ్లం లేదు. పై r2² - r1², తేడా అనగానే పెద్ద నుండి చిన్నది తీయాలండి, డిఫరెన్స్ అనగానే. అలా కాకుండా మామూలు ఎక్కడైనా మైనస్ వచ్చినట్టయితే మైనసే చేయాలి, డిఫరెన్స్ అన్నప్పుడు ఎప్పుడు కూడా పెద్దది నుండి చిన్నది తీయాలి. ఓకేనా, అప్పుడు 22/7 ఇంటూ r2² అంటే 28² మైనస్ r1² అంటే 21² అండి. ఇది a² - b² రూపంలో ఉంది కాబట్టి 22/7 ఇంటూ a + b ఇంటూ a - b కదా, అంటే 28 + 21 ఇంటూ 28 - 21 అండి. మళ్ళీ చూడండి 22/7 ఇంటూ ఈ రెండు ప్లస్ చేసినట్లయితే మనకి 49 వస్తుందండి, ఇంటూ ఈ రెండు మైనస్ చేసినట్లయితే 28 నుంచి 21 మైనస్ చేసినట్లయితే 7 వస్తుందండి. ఈ 7 క్యాన్సిల్ చేసినట్లయితే మనకి ఏమొచ్చిందండి 49 ఇంటూ 22 వచ్చిందండి. 22తో ఇంటూ చేసండి, 22 9s డైరెక్ట్గా వెళ్ళిపోకుండా దీన్ని నేను 98 ఇంటూ 11 అని రాసుకుంటున్నాను, ఎందుకంటే 2 దీనికి ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఇంటూ చేయడం సింపుల్గా ఉంటుంది. 11 1s ఎంత అండి, సారీ 11 8s 11 అండి, సారీ 11 8s 88 అండి, 8 11 9s 99, 99 + 8. లేదా ఇక్కడ సింపుల్గా 11తో గుణించాలంటే ఇక్కడ 8 వేసేయండి, ఈ చివరి 9 ఉంటుంది, ఈ రెండు ప్లస్ చేసి మధ్యలో వేసేవాల్సి ఉంటుంది. ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత అంటే 17 అంటే 1 మిగిలింది, ఈ చివరి 9 వేసాం కదా, 9 + 1 ఎంత అంటే 10 అవుతుంది, అంటే 1078 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1078 చూడండి ఇక్కడ ఆప్షన్లో ఉందండి. మనం అదే రౌండ్ చేసాం చూడండి. ఇంత పెద్ద ప్రాసెస్ చేస్తే మనకు 1078 వచ్చిందండి. ఇంత పెద్ద ప్రాసెస్ చెయ్యకపోయినప్పటికీ మనం ఏంటంటే 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఉపయోగించుకొని వెంటనే మనం ఆన్సర్ చేయగలిగాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, పై ఎక్కడ ఉంటే అక్కడ 22/7 ఉంటుంది, అందులో ఏముంటుంది 11 ఉంటుంది. ఓకేనా, కాబట్టి 11 యొక్క డివిజిబిలిటీ రూల్ మనం ఉపయోగించితే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఉపయోగించుకొని చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 255 అండి. కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ సర్క్యులర్ ప్లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15 per meter ఈజ్ 3300 rupees. వాట్ విల్ బీ ద కాస్ట్ ఆఫ్ ఫ్లోరింగ్ ది ఫ్లాట్ ఎట్ ద రేట్ ఆఫ్ 100 per square meter అని ఇచ్చాడండి. మీటర్కు 15 రూపాయలు చొప్పున వృత్తాకార ఫ్లాట్ను ఫెన్సింగ్ చేసే ఖర్చు 3300 రూపాయలండి. చదరపు మీటర్కి 100 రూపాయలు చొప్పున ఫ్లాట్ను ఫ్లోరింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందనండి. ఫ్లోరింగ్ చేయాలంటే మనం ఏంటంటే వైశాల్యాన్ని ఆధారంగా చేయాల్సి ఉంటుందండి. వైశాల్యం అనగానే πr² అన్నాము, అందులో π అంటే 22/7 అన్నాము, అందులో మనకేముందంటే 11 ఉంది కాబట్టి 11తో పోవాలి. ఎందుకంటే వైశాల్యం ఇంటూ మనం 100 చేస్తాం, ఎంత అయింది ఫ్లోరింగ్ అయ్యి ఎంత ఖర్చు అయిందని ఎలా తీసుకుంటామంటే ఇంటూ 100 చేస్తాము. కాబట్టి ఆ 100 పక్కన పెట్టండి, ముందు 11తో మనకి ఏమవ్వాలండి డివిజన్ అవ్వాలి. 11తో పోతుందా, ఫస్ట్ది పోతుందండి.
11తో ఇది పోతుందా? 11తో పోతుందండి. చూడండి, పోయే అవకాశం ఉందా? లేదండి. ఇది 11తో పోతుందా? పోతుందండి ఇది. ఎందుకంటే 3, 5, 8 అండి, 8 అండి. కాబట్టి ఇది ఈ రెండిట్లో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అవుతుందంటే ఫస్ట్ వన్ అవ్వచ్చు లేదా థర్డ్ వన్ అవ్వచ్చు. మరి ఇందులో మనకి ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. ఇంకా మనకి డివిజిబిలిటీ రూల్స్ ఉపయోగిద్దామంటే ఇక్కడ చివరి 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నాయి. ఒకసారి మళ్ళీ ఖచ్చితంగా చూడండి. ఇటువంటి సందర్భంలో మళ్ళీ కొంతవరకైనా ప్రాసెస్ వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేయగలిగామంటే ఇంకొక ఆప్షన్ ఎలిమినేట్ చేయలేకపోయాము. కాబట్టి కొద్దిగా ప్రాసెస్ ముందుకెళ్తే అందులో ఏదో ఒక నెంబర్ ఉండొచ్చు. ఆ నెంబర్ ఆధారంగా మనము ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. ఒకసారి చూద్దాం. ఇప్పుడు వేర్ ఇస్ పెన్? ఇక్కడ మనం ఇంటూ 100 చేస్తాం కాబట్టి ఒక 2 zeros వరకు తీసేవచ్చండి. ఈ 2 zeros ఈ 2 zeros తీసేద్దాము. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి. ఎన్ని జీరోలు వస్తే చూద్దాము. ముందు ఆడేమన్నాడంటే ఫ్లోర్ చూడండి, చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అయిందండి? 3,300 అయ్యిందండి. 15 రూపాయలు మీటర్ చొప్పున అయితే దీని యొక్క సర్కింఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2πr కావాలంటే ఏమవుద్దండి? 3,300 మొత్తం ఖర్చు. 1 మీటర్కి అయ్యే ఖర్చు ఎంత అంటే 15 అండి. ఇప్పుడు భాగించేస్తే మనకు 2πr వస్తుందండి. 2πr అంటే మనకి 44/7 × r ఈజ్ ఈక్వల్ టు 15తో డివిజన్ చేసండి. 15 2s 30 అండి, 15 2s 30 అంటే 220 వస్తుందండి. therefore r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 220 × 7/44 అవుతుందండి. 11తో 11 4 అండి, 11తో 11 2s 0, 4తో 4 1s 4 5s అండి. అంటే r ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? 5 7s 35 అయ్యిందండి. r ఈజ్ ఈక్వల్ టు 35. ఇక్కడ వేసండి అది 22/7 × 35 × 35 × 100 అండి. ఇక్కడ ఆల్రెడీ 2 zeros తీసేసాం, ఇక్కడ వేసాం. ఇంకెన్ని జీరోలు వస్తాయి చూడండి. ఇక్కడ దీన్ని మనం 2 × 11 అని రాసుకోవచ్చండి. 2 × 5 చేస్తే ఒక 0 వస్తుందండి. ఇంకా మరొక 0 వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఒక 0, ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. ఇది ఆన్సర్ అండి. 100% ఆన్సర్ ఏమవుతుందని ఇది అవుతుంది. లేదంటే మల్టిప్లై చేసుకోండి, అవునా కాదో చెక్ చేసుకోండి. ఇది నెంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్ అండి. అంటే మనం చూడండి, ఈ వీడియోలో ఎలిమినేషన్ మెథడ్లు అన్నీ ఉపయోగించినట్టేనండి. యూనిట్ డిజిట్ ఉపయోగించాం, డివిజిబిలిటీ రూల్ ఉపయోగించాం, డిజిట్ సమ్ ఉపయోగించలే ఇప్పటి వరకు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ కూడా ఉపయోగించామండి. ఓకేనండి, ఇది కాన్సెప్ట్ అనమాట. కాన్సెప్ట్ నేర్చుకునే విధానం మీరు కావాలంటే చూడండి, ఏం లేదండి. ఇప్పుడు ఈ 2 × 35 చేశారనుకుంటే 70 వస్తుందండి. చివరి 0 వస్తుందండి. అంటే ఆ 0 చివరి వరకు ఉండిపోతుందండి. దేంతో మల్టిప్లై చేసినా సరే ఆ చివరి 0 ఉండిపోతుందండి. ఓకేనా? లేదా ఇక్కడ మనం 7తో 7 1s 7 5s క్యాన్సిల్ చేస్తామండి. 5 × 2 10, అప్పటికి 0 మిగిలిపోయింది. చూడండి, ఇక్కడ డివిజన్ చేసినప్పటికీ మనం ఇంకేమైంది? 0 మాత్రం మిగిలిపోయింది. అంటే చివరి మనకు 3 సున్నాలు వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ 0, ఈ 2 కలిపి ఒక 0 తెస్తే మొత్తం 3 సున్నాలు వచ్చే అవకాశం ఉందండి రిజల్ట్లో. ఏదైతే 3 సున్నాలు ఉన్నాయో అదే ఆన్సర్ అండి. ఇప్పుడు మనకి ఏంటి ఛాన్స్ ఉంది? ఏకి సికి ఛాన్స్ ఉందండి. అంటే బి అయితే 100% కాదు కాబట్టి ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి. ఎవరైతే 3 సున్నాలు సంపాదించారో వాళ్ళదే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? మీరు ఒకసారి మల్టిప్లై చేసేయండి. మీరు చేయలేకపోతే మీకు కూడా మీరు బద్ధకం వచ్చింది అనుకోండి. నాకు బద్ధకంగా చేయలేకపోతే, ఎందుకంటే 100% కరెక్ట్ ఆన్సర్ నేను నమ్ముతున్నాను. చేయలేనప్పుడు ఏంటంటే క్యాలిక్యులేటర్లో కొట్టేసి ఆన్సర్ అవునో కాదో చెక్ చేసుకోండి. ఓకేనా? ఇది మనం ఎలిమినేషన్ మెథడ్ అనమాట. టైం సేవ్ చేసుకునే ఎలిమినేషన్ మెథడ్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 256 అండి. ఇఫ్ ద సర్కింఫరెన్స్ అండ్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఆర్ న్యూమరికలీ ఈక్వల్ దెన్ ద డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చండి. ఒక వృత్తం యొక్క చుట్టుకొలత మరియు వైశాల్యం సంఖ్యాపరంగా సమానంగా ఉంటే అప్పుడు వ్యాసం దేనికి సమానం అవుతుందన్నాడండి. వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటంటే 2πr అండి. నెక్స్ట్ వృత్తం యొక్క వైశాల్యం ఎంతండి? πr² అండి. ఈ రెండు కూడా సంఖ్యాపరంగా సమానమైనట్లయితే ఏం కావాలంటే ఇప్పుడు వ్యాసం దేనికి సమానం అన్నాడండి? వ్యాసం కావాలి. ఇప్పుడు వృత్తం యొక్క చుట్టుకొలత వైశాల్యం సంఖ్యాపరంగా సమానం కాదు, పై క్యాన్సిల్ అయిపోయిందండి. 2r అంటే మనం ఏం తీసుకోవచ్చు? డీగా తీసుకోవచ్చు. d = r² సమానం అండి. కానీ ఇక్కడ చుట్టుకొలత మరి వైశాల్యం సంఖ్యాపరంగా సమానంగా ఉంటే అప్పుడు వ్యాసం దేనికి సమానం? ఇక్కడ పైలో మనకి ఇచ్చాడంటే ఇక్కడ మనకి d = r² అని చెప్పాను నేను. మరి d ఇక్కడ r² సమానం అంటే ఇక్కడ ఆప్షన్లో r² లేదు కాబట్టి మరి ఎలా చేయాలి అది ఒకసారి ఆలోచించినట్లయితే ఇక్కడ r = ఒక r క్యాన్సిల్ చేద్దాం.
డి విషయం తర్వాత మాట్లాడదాం. అంటే ఇలా డైరెక్ట్గా మనం ఇక్కడ 2r = డీగా తీసుకుంటే మనకు ఆన్సర్ రాదు, ఎందుకంటే డి ఆర్లో ఆన్సర్ లేదు కాబట్టి. ఇప్పుడు పై క్యాన్సిల్ అయిపోయిందండి. ఈ ఆర్ను ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే దీని నుంచి మీకు ఏం అర్థమవుతుంది, 2 = r అని అర్థమవుతుందండి. చూడండి, ఇక్కడ 2 మిగిలింది, ఇక్కడ r మిగిలింది, అంటే 2 = r అవుతుంది. దీని నుంచి మనకి ఏం కావాలంటే అప్పుడు వ్యాసం దేనికి సమానం అన్నాడండి, వ్యాసం d = 2r కదా. మరి 2 × r ఎంత అండి, 2 అండి, 2 2s ఎంత అండి, 4 అండి. కాబట్టి చూడండి ఎలా లాజికల్గా ఇచ్చాడు క్వశ్చన్. 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అదే పైకి క్యాన్సిల్ చేయగానే ఇక్కడ 2r మిగిలింది, ఇక్కడ 2r = d, d = r² అన్నాం. అయ్యో చచ్చింది రఘువర్. ఇంకా r² ఆప్షన్లో లేవు అసలు. మరి అటువంటి పరిస్థితిలో చూడండి మనం ఏంటంటే r క్యాన్సిల్ చేసి r = 2 వచ్చిందనమాట. ఓకేనా, ఇది చేసే విధానం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 257. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 7 times దట్ ఆఫ్ ఇట్స్ సర్కంఫరెన్స్. వాట్ ఈస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అని ఇచ్చారండి. వృత్తం యొక్క వైశాల్యము దాని చుట్టుకొలత కంటే 7 రెట్లు ఎక్కువ పడింది, అంటే 7 రెట్లు ఎక్కువగా కనుగొనబడిందని అర్థం అనమాట. వృత్తం యొక్క చుట్టుకొలత యూనిట్లలో ఎంత అని అడుగుతాను. వృత్తం యొక్క చుట్టుకొలత కావాలి. ఇక్కడ చూడండి, వృత్తం యొక్క వైశాల్యము πr², చుట్టుకొలత ఎంత అండి, ఈ రెండు కూడా సమానం కాబట్టి πr² అన్నాడు. πr², ఇది వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అండి, 2πr అండి. ఈ రెండు సమానం ఎప్పుడంటే 7 రెట్లు ఎక్కువ చేస్తే సమానం అండి. 7 రెట్లు ఎక్కువ చేస్తే సమానం. దీని పరంగా చూసుకున్నట్లయితే ఈ పై క్యాన్సిల్ అయిపోయిందండి, ఈ స్క్వేరు ఈ r క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ ఏం మిగిలిందండి, r మిగిలిందండి. r = ఏంటంటే 7 2s 14 అండి. r = 14 అయినట్లయితే వృత్తం యొక్క చుట్టుకొలత కావాలి. వృత్తం యొక్క చుట్టుకొలత 2πr కాబట్టి 2πr అంటే 2 × 22/7 × 14 అండి. 14 1s 14 2s, 2 × 2 4 అండి. 4 × 22 చేసినట్లయితే మనకి ఏమవుతుందండి, 88 అవుతుందండి. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 258. ది డిఫరెన్స్ బిట్వీన్ ది సర్కంఫరెన్స్ అండ్ ద రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ ఈజ్ 37 centimeters. ది ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈజ్ అని ఇచ్చారండి. వృత్తం యొక్క చుట్టుకొలత మరియు వ్యాసార్థం మధ్య వ్యత్యాసం చూసుకున్నట్లయితే 37 సెంటీమీటర్లు ఇచ్చాడండి. చుట్టుకొలతకి వ్యాసార్థం మధ్య వ్యత్యాసం ఎంత అండి, 37 సెంటీమీటర్ల. అయినా వృత్తం యొక్క వైశాల్యం ఎంత అని అడిగాడండి. వృత్తం యొక్క చుట్టుకొలత డిఫరెన్స్ బిట్వీన్ సర్కంఫరెన్స్ అండ్ రేడియస్, వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అండి, 2πr అండి. మరియు ఇంకేంటంటే వ్యాసార్థం -r = 37. చూడండి ఇలా ఇచ్చాడండి 37 అని. దీని ఆధారంగా చేసుకొని మనకి ఏం కావాలండి, వృత్తం యొక్క వైశాల్యం కావాలండి, అంటే πr² కావాలి. అంటే ఖచ్చితంగా మనకు r వాల్యూ రావాలి. r వాల్యూ రావాలంటే r కామన్ తీయాల్సి ఉంటుంది. ఇక్కడ 2πr అంటే 2π అనగానే మనకు 44/7 అండి ఇంటూ r - r అండి = 37. r కామన్ తీసారనుకోండి 44/7 -1 అవుతుందండి = 37. r ఇంటూ ఇక్కడ మనము ఎల్సిఎం చేసినట్లయితే ఈ 7 ఎక్కడికి వెళ్ళిపోతుందండి, 44 - 7/7 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ బైలో ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా. = 37 అండి. ఇప్పుడు 2 మైనస్ చేశారండి, 44 నుంచి 7 మైనస్ చేశారనుకోండి, అప్పుడు ఎంత వస్తుందండి, 37 వస్తుందండి. r ఇంటూ 37/7 = 37 అండి. ఈ 37 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 7 వెళ్ళిపోయినట్లయితే r = 7 అవుతుందండి. r = 7 అయితే ఇక్కడ వేసేయండి, 22/7 × 7 × 7 అండి. ఈ 7 క్యాన్సిల్ అయిపోయిందండి. 7 × 22 లేదా 2 × 7 అండి. చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి, 7తో 7 2s 14, 7 2s 14 అంటే 15 అవుతుంది, +1 కదా, 154 అవుతుందండి. 154 cm² ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదా ఇక్కడ 11 ఉపయోగించవచ్చండి. ఇక్కడ చూడండి మనము ఎంత చేసాం కానీ మన కాన్సెప్ట్ మనం మర్చిపోయాం. చూడండి ఏంటంటే πr², పైలో ఏముందండి 22/7 అంటే 11 ఉంది. 11తో ఫస్ట్ వన్ క్యాన్సిల్ అవ్వదండి, అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ కాదండి. 11తో ఇది కూడా క్యాన్సిల్ అవ్వదండి, 11తో ఇది కూడా క్యాన్సిల్ అవ్వదండి. ఈ 3 కాదంటే ఖచ్చితంగా మనకు ఆన్సర్ ఏమవుతుందండి, బి ఆప్షన్ అయిపోతుందండి. అంటే ఇదంతా చేయాల్సిన అవసరం లే, బట్ మనకి ఏంటంటే ప్రాసెస్ తెలుసుకుంటాం అంటే ఏమి లేదండి. ప్రాసెస్ కోసము కొద్ది క్వశ్చన్ డిఫికల్ట్గా ఉండడం, అంటే నేను ఆప్షన్ త్రూ విషయం అనేది ఆలోచించలే ఇంకా. ఎందుకంటే మన ముందు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో దాని ఆధారంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ మీద మన కాన్సెప్ట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మనం వరుసగా చేస్తున్నాం.
ఎగ్జామ్ అలా కాదు కదండి, ముందు క్వశ్చన్ అనేది ఇంక వేరే టాపిక్ అవ్వచ్చు. కాబట్టి మనకు ఖచ్చితంగా ఆప్షన్ 3 వెళ్ళాలనే ఉద్దేశం అనేది మీకు ఆటోమేటిక్గా ఉంటుందండి. ఇక్కడైతే మనకు ఆటోమేటిక్ మర్చిపోతాను, కొన్నిసార్లు ఆప్షన్ 3 వెళ్ళాలి తక్కువ టైంలో అయిపోతుందనే కాన్సెప్ట్ మర్చిపోతుంది. ఎందుకంటే ముందు క్వశ్చన్ అనేది దీనికి రిలేటివ్ క్వశ్చన్ ఏమొచ్చాడండి, అక్కడ సంఖ్యాపరంగా సమానం అనేసి ఏవో ఇచ్చాడు ముందు క్వశ్చన్స్. ఆ రిలేషన్ మనం చూసుకొని మనం వెంటనే ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోయాం. అది కూడా ప్రాసెస్ ప్రకారం వెళ్ళాం, ఇక్కడ ఇది కూడా ప్రాసెస్ ప్రకారం వెళ్ళవలసి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 259 అండి. 2 small circular park of diameters 16 meters and 12 meters are to be replaced by a bigger circular park. What would be the radius of this new park if the new park has to occupy the same space as the 2 small parks అని ఇచ్చాడండి. ఇక్కడ 16 మీటర్లు మరియు 12 మీటర్ల వ్యాసం కలిగిన 2 చిన్న వృత్తాకార పార్కులను పెద్ద వృత్తాకార పార్కు స్థానంలో ఉంచాలంట. అంటే తయారు చేయబడుతుంది అనమాట. కొత్త ఉద్యానవనంలో కొత్త పార్కు 2 చిన్న పార్కుల మాదిరిగానే స్థలాన్ని ఆక్రమించాల్సి వస్తే ఆ కొత్త పార్కు యొక్క వ్యాసార్థం ఎంత అని అడిగాడండి. ఇక్కడ ఉద్యానవనం అన్నా పార్క్ అన్నా ఒకటే, పార్కు యొక్క వ్యాసార్థం అని కావాలి. ఇక్కడ దాని యొక్క వ్యాసాలు చూసుకున్నట్లయితే D1 D2 ఇచ్చాడండి. D1 మనం చూసుకున్నట్లయితే 16 ఇచ్చాడు, D2 ఈజ్ ఈక్వల్ అంత ఇచ్చాడు, 12 ఇచ్చాడండి. అంటే R ఏమవుతుందండి, R1 ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది, R2 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుందండి. దీన్ని ఉపయోగించి ఇది రెండింటి వైశాల్యాలు కనుక్కోండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన వృత్తం యొక్క వ్యాసార్థం మనం క్యాపిటల్గా తీసుకున్నట్లయితే పై R² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, స్మాల్ పై R1² ప్లస్ స్మాల్ పై R2² చేయవలసి ఉంటుందండి. దీని నుంచి క్యాపిటల్ R² ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పై కామన్ తీసినట్లయితే ఇక్కడ పై కామన్ తీస్తే R1² ప్లస్ R2² అవుతుందండి. ఈ పై అనేది క్యాన్సిల్ అయిపోతుందండి, అంటే మనం పై వేయవలసిన అవసరం లేదు. క్యాపిటల్ R² ఈజ్ ఈక్వల్ టు R1² అంటే 8² అండి, R2² అంటే 6² అండి. దేర్ఫోర్ R2² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 64, 36 అండి, అంటే 100 అవుతుంది అనమాట. R ఈజ్ ఈక్వల్ టు √100 అండి. దేర్ఫోర్ R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, క్యాపిటల్ 10 అవుతుంది. R అంటే వ్యాసార్థమే కదండి, కొత్తగా ఏర్పడిన ఉద్యానవనం యొక్క వ్యాసార్థం అడిగాడు కదండి. ఆ క్యాపిటల్ R మనం అనుకున్నాము, ఆ ఆరే వచ్చిందండి. ఎంత అంటే 10 మీటర్స్ అని వచ్చిందండి. ఇక్కడ ఏదైతే మెజర్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ మీటర్లు ఇచ్చారు కదా, ఇక్కడ కూడా మీటర్లో వస్తుంది. కాబట్టి 10 మీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 260 అండి. The sum of areas of 2 circles A and B is equal to the area of a third circle C, whose diameter is 30 centimeters. If the diameter of a circle A is 18 centimeters, then the radius of the circle B is అని ఇచ్చారండి. A మరియు B అనే 2 వృత్తాల వైశాల్యాల మొత్తము 3వ వృత్తం C యొక్క వైశాల్యానికి సమానమటండి. దీని వ్యాసం 30 సెంటీమీటర్లు. ఎవరిదండి ఫస్ట్దా చూద్దాం కదా. మొత్తం వృత్తం A యొక్క వ్యాసము 18 సెంటీమీటర్లు ఉంటే అప్పుడు వృత్తం B యొక్క వ్యాసార్థం అడిగాడండి. ఇంతకుముందు మనం చేసిన క్వశ్చన్ లాగే ఉందండి. A B అనే 2 వృత్తాల వైశాల్యం మొత్తం 3వ వృత్తానికి సమానం ఇచ్చాడండి. అయితే ఇక్కడ C వృత్తం యొక్క చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ద ఏరియా ఆఫ్ ఏ థర్డ్ సర్కిల్, అంటే ఏబీలో మొత్తము Cకి సమానము. ఊజ్ డయామీటర్ ఈజ్ 30 సెంటీమీటర్స్ అని ఇచ్చాడండి. ఎవరిది, Cది, అంటే C యొక్క వ్యాసం అనమాట. ఇది C యొక్క వ్యాసం చూసుకున్నట్లయితే ఎంత అండి, 30 సెంటీమీటర్స్. అంటే ఇది క్యాపిటల్ R అనుకుందామండి. ఏది స్మాల్ R1 అనేసి, బీది స్మాల్ R2 అనుకుందామండి. ఇప్పుడు మనకి లెక్క ప్రకారం ఏంటంటే పై R1² ప్లస్ పై R2² ఈజ్ ఈక్వల్ టు పై క్యాపిటల్ R² అవుతుందండి. అవునా కాదా? ఇది A అనేది, ఇది B, ఇది C. ఈ AB రెండు కలిపితే C అవుతుందని మనకు లెక్క ప్రకారం తెలిసింది. ఓకేనా, ఇక్కడ మీరు పై కామన్ తీస్తే R1² ప్లస్ R2² ఈజ్ ఈక్వల్ టు పై R² క్యాపిటల్ R² అవుతుంది. అది పై క్యాన్సిల్ అయిపోతే మనకి ఇలా మిగిలిందంటే R1² ప్లస్ R2² ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ R². ఇంత రాయాలంటే ఏం రాయాల్సిన అవసరం లేదండి, మీకు అర్థం అవ్వడం కోసం అంత రాసి చూపించాను అనమాట నేను, ఇంకేం లేదు. ఇక్కడ క్యాపిటల్ R ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ వ్యాసం ఇచ్చాడండి, D ఇచ్చాడు, కానీ మనకి క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 15 అవుతుందండి. అంటే ఇక్కడ ఇది 15² అండి ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు చూడండి A యొక్క వ్యాసం ఇచ్చాడండి, అంటే స్మాల్ R1 ఏమవుతుందండి, స్మాల్ R1 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుందండి. అంటే 9² అండి ఇది, ప్లస్ R2². మరి R2² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 15² అంటే 225 అండి.
9 స్క్వేర్ అంటే 81 అంటే ఇటు వెళ్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది కానీ మైనస్ చేసేయండి. 5 నుంచి 1 మైనస్ చేస్తే ఏమవుతుందండి 4 అవుతుందండి. ఇక్కడ 22 ఉందండి, 22 నుంచి 8 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 8 మైనస్ చేస్తే 14 వస్తుందండి. 144 అయిందనమాట. R2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 144, R2 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది √144 అవుతుందండి. √144 అంటే మనకి ఏమవుతుందండి, వ్యాసార్థం చూసుకున్నట్లయితే 12, ఇక్కడ సెంటీమీటర్స్ అండి, 12 సెంటీమీటర్స్ అవుతుందండి. అదే వ్యాసం అడిగాడు అనుకుంటే, వ్యాసార్థం అడిగాడు చూడండి, వ్యాసం అడగలే, ఇక్కడ ఇవ్వడం అయితే వ్యాసాలు ఇచ్చాడు కానీ మనకు వ్యాసార్థం అడిగాడు కాబట్టి 12 సెంటీమీటర్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇటువంటి క్వశ్చన్స్కి మనకి ఆప్షన్ త్రూ వెళ్ళడం అనేది కొద్దిగా కష్టం అవుతుందండి. దీనికి ప్రాసెస్ మీద వెళ్ళవలసి ఉంటుంది. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, దీనికోసం ఆప్షన్ త్రూ వెళ్ళాలి అని ఏం లేదు. నేను ఒకే స్టెప్ని చూడండి, ఇవన్నీ ఇక్కడ వరకు చేసిన ఈ స్టెప్ అంతా కూడా ఒకటేనండి. అంతే, నేను మీకు అర్థం అవడం కోసం రాసామంతే. ఎవరైనా ఇంకా బేసిక్ లెవెల్లో ఉంటారో వాళ్ళ కోసమని. నేనైతే డైరెక్ట్గా ఎగ్జామ్లో చేసేటప్పుడు ఈ పైల 3 ఒకేసారి కట్ చేస్తానండి నేను. మరి దేంటి సార్ ఇక్కడ 2 కట్ చేశారు, ఇక్కడ 1 కట్ చేశారని చాలామంది బాధపడి, కొంతమందికి అర్థం కాదనే ఉద్దేశంతో నేను కామన్ తీసి మరీ కట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఆ చిన్న డౌట్ ఉండిపోయే లెక్క అంతా చేయడం మానేసిన వాళ్ళు కూడా ఉంటారనమాట. దానికోసమని ఒకసారి నాకు అలా అలవాటు అయిపోతుంటే కొన్ని తగ్గుతాయి స్టెప్స్. నోట్స్ ఇస్తామనే ఉద్దేశంతో మనం ఏంటంటే ఆ స్టెప్ అనేది రాయవలసి ఉంటుంది అనమాట. రేపు పొద్దున మరి నోట్స్ చూసేటప్పుడు అర్థం అవ్వాలి కదా, మనం ఏదో షార్ట్ కట్గా రాసి వెళ్ళిపోయాము. నోట్స్ చూసినప్పుడు ఇదేంటి డైరెక్ట్గా వేస్తారు ఇక్కడ సారు అన్నట్టు అనిపించేస్తుంది అనమాట. మన నోట్స్ ఇచ్చామంటే మనం తప్పు చేస్తున్నాం అని అర్థం. అందుకే నేను నోట్స్ ఎవరికి కూడా ఇవ్వను. ఎక్కువ మంది స్టూడెంట్స్ సార్ నోట్స్ ఇవ్వండి, నేను డ్యూటీలో ఉన్నాను సార్, నేను డ్యూటీ చేసుకుంటూ అక్కడ వీడియోస్ చూస్తాను సార్, నేను నోట్స్ మళ్ళీ రాసుకోలేకపోతున్నానండి, చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మరి నోట్స్ రాయాలంటే ఖచ్చితంగా క్వశ్చన్ మీద ఉండాలి. సార్ నీ క్వశ్చన్ రాసుకొని నువ్వు మళ్ళీ దాని యొక్క ఆన్సర్ రాయాలంటే నాకు ఇంకెక్కువ టైం వేస్ట్ అయిపోతుందండి. అందుకు మీ వాదనలన్నీ నేను చూసి నోట్స్ తయారు చేయాల్సి వస్తుంది. దానికోసం కొద్దిగా ప్రాసెస్ పెరుగుతుంది మరి. ఓకేనా, వన్స్ ఎప్పుడైతే మనము డిజిటల్ బోర్డ్స్ మనం తీసుకుంటామో అప్పుడు మీకు ఇంకా ఈ స్టెప్స్ అన్నీ తగ్గిపోతాయండి. ఇంకా అక్కడ డైరెక్ట్ అటాక్లా ఉంటుంది. అది అలవాటు అవ్వాలంటే ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ అంతటిని కూడా బాగా అర్థం చేసుకొని కంటిన్యూ చేసినట్లయితే మీకు ఆ డిజిటల్ బోర్డు మీద చెప్పే క్లాసులన్నీ చాలా బాగా అర్థమవుతాయి. మనం మినిమం గంటకి 60 నుంచి 70 క్వశ్చన్లు, నేను 100 క్వశ్చన్ల వరకు కూడా మేము చేసి చూపిస్తానండి గంటకి. ఓకేనా, ఎందుకంటే మనం ఎగ్జామ్లో కూడా అంతే తక్కువ టైంలో చేయాలండి. కాబట్టి అంత తక్కువ టైంలో చేయాలంటే మనం అలా ప్రాక్టీస్ ఉండాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.